హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఓదేలా 2 మూవీ రివ్యూ అనేది చెప్పబోతున్నానండి. ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఓడెలా 2 అండి. ఇది ఓడెలా 1 అంటే ఓడెలా రైల్వే స్టేషన్ సీక్వెల్ అండి. ఓడెలా రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆహాలో 1.5 అవర్స్ స్ట్రీమ్ అవుతుందండి. డైరెక్ట్ ఆహాలో రిలీజ్ చేసినారు. హెబ్బా పటేల్ హీరోయిన్గా ఉందండి. ఇక అప్పుడే మనం దానికి 1.5 అవర్ చూడంగా దీన్ని పార్ట్ 2 అవసరం లేదనిపించింది. ఇక సడన్గా పార్ట్ 2 అనేది అనౌన్స్ చేసినారు. ట్రైలర్ చూసాను. ట్రైలర్ ఓకే ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పి చూడడం జరిగిందండి. ఇక సీక్వెన్స్ ఏంటంటే అండి, పార్ట్ 1 ఓడల రైల్వే స్టేషన్ అండి, పార్ట్ 2 ఓడల 2 అండి, ఇంకా ఫైనల్గా మనకి పార్ట్ 3 అనేది కూడా ఈ పార్ట్ 2లో అనౌన్స్ చేసినారండి. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. ఇప్పుడు పార్ట్ ఓడల రైల్వే స్టేషన్లో చనిపోయిన విలన్కి చనిపోయిన తర్వాత ఏం శిక్షలు ఇచ్చినారో అది ఎలా జరిగింది, లాస్ట్కి ఏమైందని చెప్పి పార్ట్ 2 అండి. దీని తర్వాత పార్ట్ 3 కంటిన్యూషన్ ఇంకా ఫర్దర్గా స్టోరీ అనేది చెప్తారంట. ఇక పాజిటివ్స్ చూసుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉందండి, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, స్టోరీ లైన్ పర్లేదండి, కొంచెం కొంచెం బాగానే ఉందండి. ఇక క్యారెక్టరైజేషన్స్ కొన్ని సిచ్యువేషన్లో మెయిన్ క్యారెక్టర్స్ కన్నా సపోర్ట్ క్యారెక్టర్స్ యాక్టింగే బాగుంది. మెయిన్ క్యారెక్టర్స్ అంతగా అనిపిస్తుంది. ఇక అదే సపోర్ట్ క్యారెక్టర్స్ యాక్టింగ్ బాగానే ఉందండి. ఇక నెగిటివ్స్ అంటారా, ఇంకా పాజిటివ్ ఏంటంటే పామును పరిగెత్తే పామును తరిమే సీను ప్లస్ తమన్నా ఇంట్రడక్షన్ సీను ఇవన్నీ పర్లేదు బాగానే ఉన్నాయండి. ఇక నెగిటివ్స్ అంటారా, ఇక కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అరుంధతి మూవీ ఫీల్ వస్తుంది, కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మంగళవారం మూవీ ఫీల్ వస్తుంది, కొన్ని కొన్ని బీజిఎం చూస్తే డైరెక్ట్ మంగళవారం బీజిఎం కొట్టారేమో కొన్ని దగ్గరలో అనిపిస్తుందండి. ఇదేంటో మిక్స్డ్ వెజిటేబుల్ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ అంటారు కదండి, అట్లా అరుంధతి మంగళవారం పొలిమేర ఇవన్నీ అన్నట్టు అనిపిస్తుందండి ఒకేసారి చూస్తే. ఇక ఎందుకో మరి జనాలు యాక్సెప్ట్ చేయరండి ఆ కైండ్ ఆఫ్ మూవీ. ఎందుకంటే నీకు మూవీ చూస్తున్నాక ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ నీకు అనిపిస్తుంది ఈ సీన్స్ ఏదో మూవీలో చూసినాము, ఈ సీన్స్ ఏదో మూవీలో చూసినాం, ఈ సీన్స్ ఏదో మూవీలో చూసినాం అనిపిస్తుందండి. అట్లా అనిపిస్తుంది మనకి. అడల్ట్ కంటెంట్ అంటారా, స్టార్టింగ్లో ఒక ఫస్ట్ నైట్ సీన్లు కొన్ని మాటలు ఇవన్నీ తప్పి మిగతా చూడొచ్చు. ఇక అన్నీ చూడాలా లేదా అని చెప్పి అది మీ ఒపీనియన్ అండి, ఫ్యామిలీతో చూడాలి లేదా అని చెప్పి. ఇక బేసిక్గా హారర్ అనేది అనుకున్నారు కానీ హారర్ అనేది నాకు అంతగా ఏం అనిపించదు. ప్లస్ మీరు కూడా అంత ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు హారర్ అని. వశిష్ఠ వాయిస్తోనే కొంచెం భయపెట్టడం అనేది జరుగుతుందండి. ఇక కొన్ని లాజిక్లెస్ కూడా చాలా ఉన్నాయండి నెగిటివ్లో. కొన్ని అయితే పంతులు అక్కడే టాయిలెట్ పోయడం ఏంటి, ఇవన్నీ చాలా లాజిక్లెస్ ఉన్నాయండి. రక్తం చుక్క అన్నం దాటుకుని రావడం ఏంటి, ఒక బాడీ దొరికినప్పుడు ఆ బాడీలోకి వెళ్ళి బయటకు రావడం ఏంటి, ఇట్లా చాలా లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయండి. ఏదో ఒక మూవీ స్టోరీ లైన్ కొంచెం దొరికింది, దానికి ఏదో యాడ్ చేద్దాము అని చెప్పి యాడ్ చేసి వెళ్ళిపోయినట్టున్నారండి. బేసిక్గా మూవీలో చూస్తే నాకు ఒకటే అండి, విజువల్ ఎఫెక్ట్స్ పర్లేదు బాగానే ఉందండి, సినిమాటోగ్రఫీ బాగానే ఉందండి, ప్రొడక్షన్ లెవెల్ రిచ్గా ఉన్నాయండి. ఇవి తప్ప వేరేది ఏం. ఇంకోటి ఏంటంటే 110 కోట్ల సారు శివ నామాన్ని జపిస్తే శివుడు కనిపిస్తారు అని ఇదొక్క మంచి లైన్ చాలా బాగుందండి. ఇదొక్క పాయింట్ నాకు బాగా నచ్చిందండి. మూవీలో నాకు బేసిక్గా నచ్చింది ఈ 4 అండి. ఇక చెప్పినా సైడ్ క్యారెక్టర్స్ యాక్టింగ్ తప్ప మిగతా అంతా ఏం లేదండి. కొన్నిట్లో అయితే మన ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు, కొంతమంది ఏడుస్తున్నారా అని అర్థం కాదు, ఏడుస్తున్నారా నవ్వుతున్నారా అని అర్థం కాదు, కొన్ని ఏడుపులు చూస్తే ఓవర్ యాక్టింగ్ అన్నట్టు అనిపిస్తుంది సినిమాలో. ఇక ఇవే అండి. ఇక మూవీ చూడాలా చూడొద్దా అనేది మీ పర్సనల్ ఒపీనియన్ అండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఎట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి రోజుకి.